హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి సుహానా పన్నీర్ బటర్ మసాలా మిక్స్ అండి. నేను ఇది రీసెంట్గానే రిలయన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్లో ఉంటారు కదండి, షెల్ఫ్స్ గట్టా సర్దేవాళ్ళు ఆవిడ ఇది తీసుకోమని చెప్పేసి రికమెండ్ చేశారు, ఆఫర్లో ఉందని. అసలు ట్రై చేద్దాం, ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి తీసుకొచ్చానండి ఇది మసాలా మిక్స్. ఇప్పుడు దీన్ని ఎలాగా చేసుకోవాలో ఏంటన్నది మీతో షేర్ చేసుకుంటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను నేను ఈ మిక్స్తో మాత్రం. ఇది వచ్చేసి 50 గ్రామ్స్ ప్యాక్ అండి. ఎంఆర్పి వచ్చేసి 45 రూపీస్ ఉంది. మనకి రిలయన్స్లోని 22 రూపీస్ పడుతుంది ప్రజెంట్ ఈరోజు కాస్ట్ అయితే. అలాగే దీంట్లో పన్నీర్ బటర్ మసాలా మిక్స్తో పాటు పన్నీర్ టిక్కా మసాలా, అలాగే పాలక్ పన్నీర్, పన్నీర్ మటర్ మసాలా, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు తీసుకున్న ఈ మిక్స్ ఎలా చేసుకోవాలన్నది మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి ఒక 2 పెద్ద సైజు పండిన టమాటాలు తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి పన్నీర్ అండి. ఇప్పుడు మనం తీసుకుని మసాలా మిక్స్కి 50 గ్రామ్స్ మసాలా మిక్స్కి 250 గ్రామ్స్ పన్నీర్ అవసరం అవుతుందండి. అయితే నేను వచ్చేసి పన్నీర్ 400 గ్రామ్స్ ప్యాక్ దొరికితే అది తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను 250 గ్రామ్స్ మాత్రమే కర్రీకి ఉపయోగించుకోవాలండి. పన్నీర్ ఉంది కదా, ఎక్కువ యాడ్ చేసుకుందాం అని కట్టా మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఆ మసాలా సరిపోలేదంటే మళ్ళీ కర్రీ టేస్ట్ అన్నది సరిగ్గా బాగోదు. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను టమాటాలు కట్ చేసి చూపించాను కదా, అది మొత్తం మెత్తగా ప్యూరీ కింద చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మసాలా మిక్స్ కట్ చేసి ప్యాకెట్ అది ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలా మిక్స్లోకి ఒక 100 ml పాలు, కాచిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదండి, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది. ఒక 100 ml పాలు తీసుకుని అది ఉండలు లేకుండా ఆ పేస్ట్ కింద కలుపుకోవాలండి ఆ మసాలా మిక్స్ మొత్తాన్ని. చూసారు కదా, అది అసలు గడ్డల కింద గట్టా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత వచ్చి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి టమాటా ముక్కలు, ఆ ప్యూరీని మొత్తం ఆ పేస్ట్ని దీంట్లోకి ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం కలర్ మారి టమాటాలు పేస్ట్ మొత్తం మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగాను, దగ్గర పడేలాగా. అంటే ఆయిల్ పైకి తేలుతుంది కదా పేస్ట్ బాగా ఉడికిన తర్వాత, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు పచ్చి టమాటాల కంటే కూడా పండిన టమాటాలు చూస్ చేసి చేసుకోండి, కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు దాంట్లోకి నేను ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి సుహానా పన్నీర్ బటర్ మసాలా మిక్స్ అన్నది, ఆ మసాలా మిక్స్ ఈ టమాటా పేస్ట్లోకి నేను యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం. ఇది మసాలా కొంచెం ఉడికే దగ్గర పడే టయానికి మాత్రం బాగా చిందుతుందండి. స్టవ్ మీద గరిటె మీద బాగా చిటపట్లాడుతుంది మసాలా. కొత్తగా ఎవరన్నా వంటలు ట్రై చేసే వాళ్ళు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చేయి మీద గట్ట పడితే అది మళ్ళీ కొంచెం ఇబ్బంది. అందుకని ఫస్టే చెప్తున్నాను, అది ఉడికే టైంలో కొంచెం మీద చిందుతుంది. చూసారు కదండి, టమాటా పేస్ట్లో మసాలా మిక్స్ మొత్తం వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యి ఆయిల్ పైకి లైట్గా తేలుతుంది అన్న టైంలో బటర్ యాడ్ చేసుకోవాలండి. అయితే నా దగ్గర బటర్ అవైలబిలిటీలో లేదు, ఇంట్లో నెయ్యి ఉంది. అందుకని చెప్పి నేను ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. అంటే బాగా నెయ్యి ఎక్కువ తినలేము, కొంచెం ఎగిటిగా గట్టా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. కాకపోతే కర్రీ పేరు వచ్చే పన్నీర్ బటర్ మసాలా కాబట్టి కొంచెం ఖచ్చితంగా నెయ్యి కానీ బటర్ కానీ ఎక్కువ పడుతుంది. అదిగోండి
నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను నెయ్యి యాడ్ చేసుకున్నానండి. అది కూడా ఇంట్లో నెయ్యి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, అది కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యిని. తర్వాత మూత పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా అంచుల చుట్టూ ఎలా చిందిందో మొత్తం. మూత పెట్టేసుకుని ఒక 3 to 4 minutes బాగా మగ్గించుకోవాలండి. అది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది. చెప్పాను కదండి 400 grams పన్నీర్ కొనుక్కున్నానని. అందుకని చెప్పేసి దాంట్లో ఫస్ట్ హాఫ్ చేసి మళ్ళీ హాఫ్లో చిన్న పీస్ కట్ చేశానండి. తీసుకొని దాన్ని క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను. నేను కొంచెం పెద్ద క్యూబ్స్ కట్ చేస్తానండి. మీరు కొంచెం కూరలో ఉడికినా సరే కట్ పీసెస్ కింద అయిపోకుండా చూసుకుని ఆ టైప్లో కొంచెం షేప్ చూసుకుని కట్ చేసుకోండి పన్నీర్ క్యూబ్స్ కిందను. చూసారు కదండి, మనం వేసుకున్న నెయ్యి గట్ట పైకి బాగా తేలిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ కానీ నెయ్యి వేసుకున్నాం కదా 3 spoons వరకు, అది బాగా తేలింది పైకి. ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ పీసెస్ అన్నవి యాడ్ చేసేసుకోవాలి. సారీ అండి, పన్నీర్ పీసెస్ కాదు, అది తేలిందని చూపించాను కదా. తర్వాత వచ్చేసి 200 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 200 ml వాటర్ యాడ్ చేసుకుని ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అది చూసారు కదండి, మసాలా మొత్తం అది మూత తీసి తీయగానే అది మొత్తం అలా చిందేసినట్టు అయిపోయింది. ఆల్రెడీ వంట అలవాటు ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఫస్ట్ అయితే మసాలా మిక్స్ చేసుకునేటప్పుడు 100 ml మిల్క్ తీసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి 200 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. అది బాగా మిక్స్ అవ్వాలండి. అది కొంచెం బాయిలింగ్ అవుతుంది అన్న టయానికి పన్నీర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా చూసారు కదా, వాటర్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం బాయిల్ అవుతుంది మసాలా మిక్స్ అన్నది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందాక చెప్పాను కదా, పన్నీర్ పీసెస్ ఇంకా కొంచెం చిన్నవి కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. నేను కొంచెం పెద్దగా కట్ చేసాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలాగ అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ సుహానా ఇన్స్టెంట్ మిక్స్లో ఇంకా వేరే రకాలు కూడా చెప్పాను కదండి, వాటిలో కూడా ఏదన్నా ట్రై చేయమని సజెస్ట్ చేస్తే అది కూడా ట్రై చేసి మీకు వీడియో షేర్ చేస్తానండి ఖచ్చితంగా. అదిగోండి, నేను మూత పెట్టేశాను. పన్నీర్ వేసిన తర్వాత చూసారు కదా ఆయిల్ కట్ట పైకి నెయ్యి కట్ట ఎలా పైకి తేలిందో. మధ్య మధ్యలో కొంచెం లైట్గా కలుపుకుంటూ ఉండాలండి. బాగా ఎక్కువ కలిపారంటే మళ్ళీ పన్నీర్ బాగా ముక్కలు అయిపోతూ ఉంటుంది. అందుకని లైట్గా కొంచెం మిక్స్ చేసుకోవాలి, అలాగలా అడుగంటకుండా. కానీ నేను కూడా ఇంత బాగా టేస్ట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మసాలా మిక్స్ తీసుకున్నప్పుడు నిజంగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అలాగే మీకు దగ్గరలో రిలయన్స్ ఉంటే ఖచ్చితంగా స్టోర్కి వెళ్ళి ఖచ్చితంగా ఇది పర్చేస్ చేసి ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా అంతేనండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. కొంచెం దగ్గర పడ్డాక మీకు ఎంత వాటరిష్ కావాలో అంతవరకు ఉంచుకుని, ఎంతవరకు చిక్కబడాలనుకుంటారో కర్రీ ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు ఇందులో ఎడిషనల్గా సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఇంకా అసలు ఏమి యాడ్ చేయక్కర్లేదండి. నేను ఏ ప్రాసెస్లో అయితే చూపించానో జస్ట్ అదే ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారంటే చాలు. చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా పన్నీర్ బటర్ మసాలా అన్నది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఏదన్నా ట్రావెల్ టైంలో గట్టా రోటీస్ గట్టా చేసుకొని ఇలాగ ఇన్స్టెంట్ మిక్స్తో పన్నీర్ బటర్ మసాలా రెడీ చేసుకుని ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళారంటే టేస్టీగా ఉంటుంది ఫుడ్. అలాగే ఎంజాయ్ చేయొచ్చు కూడా మన ట్రావెల్లో. సో ఇదండి ఈ వీడియో అయితే.
ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.